హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మీ సామా కిచెన్. ఈరోజు మన వీడియోలో మామిడి పండుతో చేసే ఒక మధురమైన స్వీట్ రెసిపీని నేర్చుకుందాము. ఈ రెసిపీ మీరు తప్పకుండా ట్రై చేయవలసిన రెసిపీ అండి. మామిడి పండ్లు అయిపోవలసి వస్తున్నాయి కాబట్టి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఇప్పుడు ఒక 2 కప్పుల వరకు మామిడి ముక్కల్ని ఒక మిక్సీ జార్లో తీసుకొని మిక్సీ పట్టుకున్న తర్వాత మామిడిపండు గుజ్జును ఒక 1 కప్ వరకు ఒక బౌల్లో తీసుకోండి. మిగతా గుజ్జును పక్కకు పెట్టుకోండి. ఇందులోనే ఒక ముప్పావు కప్పు వరకు సూజీ ఉప్మా రవ్వను ఒకసారి వేసుకోండి. తర్వాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ను యాడ్ చేసుకోండి. మామిడిపండు బాగా పండిన మామిడిపండు, తీయనైన మామిడిపండు అయితే షుగర్ తక్కువగా పడుతుందండి. దీన్ని బాగా మిక్స్ చేసేసి ఒక 15 to 20 మినిట్స్ వరకు దీనికి రెస్ట్ ఇవ్వండి. అప్పుడు మనకు సూజీ బాగా ఉబ్బుతుంది. తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులో ఒక 1 లీటర్ వరకు పాలను వేసుకోండి. ఈ విధంగా మీరు కర్రతో చేసినటువంటి స్పూన్ని పాలలో ఉంచారంటే పాలు పొంగు రావండి. బాగా మరగనివ్వండి. తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు పాల పౌడర్ని వేసుకొని అందులో చల్లటి పాలను వేసుకొని ఉండలు లేకుండా బాగా కలుపుకొని ఈ మిశ్రమాన్ని పాలల్లో వేసుకోండి. ఇది ఆప్షనల్ మాత్రమే. మీ దగ్గర పాల పౌడర్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదండి. తర్వాత మనం తీసుకున్నటువంటి 1 లీటర్ పాలు 1/2 లీటర్ అయ్యేంత వరకు బాగా మరగనివ్వండి. అప్పుడే మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. పాలు మంచిగా చిక్కగా మంచి కన్సిస్టెన్సీ రావాలి. చూడండి. తర్వాత ఇప్పుడు దీన్ని మీరు చల్లారనివ్వండి. ఈలోపు మనము ప్యాన్ కేక్ చేసుకుందాము. తర్వాత ఇప్పుడు ఇది చూడండి, గట్టి పడింది కదా. ఇందులో ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకొని కొన్ని వేసుకుంటూ బాగా కలపండి. ఒకేసారి వేసుకుంటూ కలపొద్దు. కొన్ని వేసుకుంటూ కలిపారంటే బాగా మిక్స్ అవుతుందండి. చూడండి. తర్వాత ఇందులో ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ వేయండి. బేకింగ్ సోడా కాదు. ఎప్పుడైనా కానీ బేకింగ్ పౌడర్ వేసిన తర్వాత మనం దీనికి రెస్ట్ ఇవ్వద్దు, వెంటనే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ బాగా స్ప్రెడ్ అయిన తర్వాత చిన్న ప్యాన్ కేక్స్ వేసుకోండి. మీరు ఒకేసారి పెద్దగా వేసుకొని కట్ చేసుకోవడంగా మీరు కట్ కూడా చేయొచ్చండి. కాకపోతే ఈ విధంగా చిన్నగా వేసుకుంటే చూడ్డానికి కూడా చాలా చక్కగా ఉంటాయి. స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టి వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై చేసుకోవడానికి కొంచెం టైం పడుతుంది, అయినా కానీ చక్కగా ఫ్రై అవుతాయి. విధంగా టర్న్ చేసుకోండి. 2 వైపులా బాగా కాలిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోండి. నేను ఈ విధంగా 3 సార్లు వేసుకున్నానండి. వీటిని కొంచెం షుగర్ యాడ్ చేసుకొని వట్టిగా తినొచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి ప్యాన్ కేక్స్. తర్వాత చల్లారినటువంటి పాలల్లో మ్యాంగో యొక్క గుజ్జుని వేసి బాగా మిక్స్ చేయండి. ఎంత బాగా మిక్స్ చేస్తే అంత వేడి పాలల్లో కూడా ఎప్పుడు కూడా మ్యాంగో పల్పుని వేయొద్దు. ఈ రెసిపీ కొరకైతే చూడండి, మనకు రబ్డీ లాగా చాలా చక్కగా మ్యాంగో రబ్డీ తయారైందండి. తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పైనుండి కట్ చేసినటువంటి డ్రై ఫ్రూట్స్ని వేసుకొని ఈ విధంగానైనా మీరు తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులో ఇందాక మనము చేసుకున్నటువంటి మ్యాంగో చిన్న కేక్స్ని వేసుకొని పైనుండి ఇంకొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకొని దీన్ని ఒక 2 అవర్స్ వరకు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసుకొని సర్వ్ చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది. నేను రియల్గా చెప్తున్నానండి. మీ ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు ఈ రెసిపీని చేసి పెట్టండి. మీకు 100/100 మార్క్స్ ఇస్తారు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు మ్యాంగోస్ అయిపోతున్నాయి కదండి. ఈసారి తప్పకుండా మార్కెట్కి వెళ్ళినప్పుడు మ్యాంగోస్ తెచ్చుకొని రెసిపీ తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.